ఈరోజు నేనైతే మా బంజారాలో నాకు ఇష్టమైన రెసిపీ కాడో, అది ఎట్లా చేస్తారో మీకు చూపిస్తాను. మీకు తెలుసు కదా కాడో ఎలా ఉంటుందో ఏమో అని. తెలియకపోతే నేను చూపిస్తాను. మీ దాంట్లో ఏమంటారో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, ఓకేనా? ఇప్పుడు ఇదేంటంటే శుంఠి అంటారు మా దాంట్లో. మీరేమంటారో తెలియదు నాకు, మేమైతే శుంఠి అంటాం. ఇది మిరియాలు మీకు తెలిసిందే. ఇవి దంచుకోవాలి, ఇది దంచుకోవాలి. ఇవి రెండింటికి మంచిగా దంచుకోవాలి. దంచుకున్న తర్వాత ఎలా ప్రిపేర్ చేస్తారో నేను మీకు చూపిస్తాను, ఓకేనా? ఇలా బాగా మెత్తగా దంచుకోవాలి. దంచుకున్న తర్వాత మనం ఏ గిన్నెలో అయితే కాడో చేసామో ఆ గిన్నెలోనే బెల్లం అనేది వేసుకోవాలి. తర్వాత కాడలో వేసే మసాలా ఉంటుంది కదా, ఆ మసాలాను కూడా దంచుకోవాలి. దాంట్లో ఏమేమి కావాలో చెప్పింది కదా ఆల్రెడీ, అదైతే మంచిగా నూరుకోవాలి, మెత్తగా నూరుకోవాలి. శుంఠి అండ్ మిరియాలు ఉంటుంది కదా, అది మనం బాలింతలో తింటే ఎంత మంచిదో తెలుసా? మీరు బాలింతలో ఇలా ట్రై చేసి చూడండి. మనకి ఏజ్ వస్తూ ఉంటుంది కదా, అప్పుడు నడుము నొప్పి అనేది ఉంటుంది. ఇది తింటే మనకి నడుము నొప్పి అనేది అంత రాదు. ఇప్పుడు ఎలా చేయాలో చూసేద్దాం. ఫస్ట్ మనము నూరుకున్న బెల్లం ఉంటుంది కదా, అది ఒక స్టవ్ మీద పెట్టేయాలి. ఇంకా దాంట్లో వేడి వాటర్ అనేది పోయాలి. దానికోసం వాటర్ అనేది ఇంకో స్టవ్ మీద పెట్టేద్దాం. ఇంకా వాటర్ బాగా వేడవుతూనే ఉంటుంది. ఇంకా ఈ బెల్లంలో అయితే ఫస్ట్ మనము నూనె అనేది కంపల్సరీ ఉండాలి. నూనె అండ్ ఘీ, మీరు ఏది వీలైతే అది వేసుకోవచ్చు. ఘీ వేస్తే ఇంకా చాలా మంచి టేస్ట్ ఉంటుంది. నా దగ్గర కూడా ఘీ లేదు కాబట్టి నూనె అయితే వేస్తున్నా. ఆ బెల్లంని అనేది మనము కలుపుతూనే ఉండాలి, ఎందుకంటే కింద మాడిపోతుంది. మాడిపోతే ఇంకా టేస్ట్ మంచిగా ఉండదు. అందుకనే మంచిగా కలపాలి. మీరు చూస్తున్నారు కదా క్రీమీగా, అట్లా క్రీమీగా కలపాలి. అది బెల్లం అంతా కరిగిపోవాలి. అట్లా ఉంటేనే మనకి కాడో అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇంకా క్రీమీగా ఉంది కదా, ఆ క్రీమీగా ఉన్న దాంట్లోనే వేడి వాటర్ అనేది పోయాలి. మంచిగా కలపాలి. మనము కాడోని ఎంత కలిపితే అంత టేస్ట్ ఉంటుంది. మనము ఫస్ట్ దంచుకున్నాం కదా, ఆ మసాలా అనేది వేసేయాలి. ఆ మసాలాని మంచిగా అందులో 2 minutes వరకు కలపాలి. ఇంకా అంతే, కాడో అనేది రెడీ అయిపోతుంది. మేమైతే కాడో టేస్ట్ చూడడానికి అయితే ఎంత వెయిట్ చేసినామో, ఇప్పుడైతే కాడో అయితే రెడీ అయిపోయింది. కాబట్టి ఇప్పుడు ఎలా ఉందో ఏమో ఇప్పుడే తెలుస్తుంది తింటే. మా వదినకైతే ఇస్తున్నా ఫస్ట్, టేస్ట్ ఎలా ఉంటుందో చూద్దాం. మా వదినకి చూపిస్తా నేను ఎట్లుందో టేస్ట్ చెప్తుంది. వదిన ఇగో టేస్ట్ ఎట్లుందో చెప్పు. బాగుందా? సూపర్ ఉంది. ఏంటి దీని ఏమంటారు? కాడో. కాడో ఎంత బాగుంది కదా. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఎట్లుందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సూపర్ ఉంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్. ఈ రెసిపీ చూసి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. బాయ్.